క్లెయిమ్ వేసి వీడియోని డిలీట్ చేయించాడు. డిలీట్ చేసాం. మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనములండి. ఈ బోధకులు ఏదో అర్థం కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దానియేలు గ్రంథం తీసుకొని దేవుడు మీ యొక్క ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుస్తారని చెప్తున్నాడు. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి, మిమ్మల్ని ఎవరిని అపోజ్ చేస్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ రియాలిటీలో మాత్రము అతన్ని ఖండించినందుకు, అతను చేస్తున్న తప్పుడు పని ఖండించినందుకు అతడు యూట్యూబ్లో ఆయన వీడియో లేకుండా కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చి ఆ వీడియో తీపిచ్చేశాడు. ఇది ఎంతవరకు సమంజసం? బోధించడం మాత్రము దేవుడు మిమ్మల్ని ప్రతికూల పరిస్థితుల నుంచి బయట తీసుకొచ్చి అనుకూల పరిస్థితుల్లో మాత్రం బోధిస్తారు. దాని కొరకు మీరు దేవుడి మీద ఆధారపడండి, మిమ్మల్ని ఖండిస్తే మీరు తిరిగి ఖండించకండి, దేవుడు చూసుకుంటాను వదిలేనని చెప్తారు. కానీ రియాలిటీలో మాత్రము వీళ్ళని ఖండించినందుకు కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేసి యూట్యూబ్లో వీడియో లేకుండా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని వెంబడించే వాళ్ళు ఆలోచించాలి. గుడ్డిగా వెంబడించడం కాదు, వారు జీవించే విధానం వారు బోధించే ప్రకారం ఉందా లేదని పరిశీలించాలి. ఈ కార్పొరేట్ పాస్టర్స్ ఇలా తమని ప్రశ్నించడం అని ఖండించడం అని ఇలా వీడియోలు తీసివేయడం అనేది మొదటిసారి కాదండి. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నా ఛానల్ లేకుండా చేశాడు. వీళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్పులు పెట్టకుండా వీళ్ళు ఇలా మాట్లాడాలని చెప్పామనుకోండి, ఎమ్మటే వారిని వెంబడించే వాళ్ళు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందని అడుగుతారు. సరే, వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్స్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, కాపీరైట్ స్ట్రైక్స్ ఇచ్చేసి యూట్యూబ్లో వీడియో లేకుండా చేసేస్తారు. సతీష్ కుమార్ అతను చేస్తున్న వ్యాపారాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేస్తే దానికి కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చాడు. చాలాసార్లు వీళ్ళు ఏమంటారంటే, మీరు కావాలని ప్రతిసారి నెగిటివ్ కావాలని వెతికి మరి పట్టుకుంటున్నారు, వారు ఎప్పుడు కరెక్ట్గా చెప్పలేదంటే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ జనరల్గా వాక్యం చెప్పడం అనేది ఉండదు, ఎక్కువ శాతం మోటివేషనల్ క్లాసెస్ చెప్తారు ఆయన. ఒకసారి వాక్యం కరెక్ట్గా చెప్పాడు, ఆయన చెప్పగా వాక్యం ఒకసారి కరెక్ట్గా చెప్పాడు. దాన్ని తీసుకొని ఓబీసీ అనిల్ జాన్సన్ గారు సతీష్ కుమార్ ఇక్కడ తప్పు బోధిస్తున్న ఒక వీడియో చేశాడు. నేను లేదు నాయన, ఆయన కరెక్ట్గా బోధిస్తుంది, అక్కడ అసలు ఆయన వాక్యం తీసుకొని బోధించే సందర్భాలు చాలా తక్కువ, ఆయన చేయక ఒకసారి కరెక్ట్గా బోధించాడు, దానికి నువ్వు తప్పంటే ఆయన భక్తులు నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ సందర్భంలో అక్కడ ఆయన కరెక్ట్గా బోధించాడు, అక్కడ నిజంగానే అబ్రహాం అబద్ధం మారాడు, ఓబీసీ అనిల్ మీరు రాంగ్, అక్కడ సతీష్ కుమార్ కరెక్ట్ అనేసి నేను ఒక వీడియో చేశాను కూడా. ఆ వీడియో కూడా కాపీరైట్ స్ట్రైక్ చేసి తీయించేశాడు. కాబట్టి వెంబడిస్తున్న వారు ఆలోచించండి. అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీరు యూట్యూబ్లో మనీ కోసం చేస్తున్నా అంటారు. నా ఛానల్ అసలు లేకుండా చేశాడు, ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్ ఎక్కువ శాతం స్పిరిచువల్ ట్రూత్ తెలుగు ఛానల్ అప్లోడ్ చెప్తే, ఆ గిరిబేర్ ఛానల్ కూడా అసలు అది మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ లేదు మా ఛానల్స్కి, మరి డబ్బులు ఎక్కడ చూస్తున్న యూట్యూబ్ నుంచి డబ్బులే రావట్లేదు. వ్యూస్ కోసం అయ్యాయని అంటున్నారు. నా వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ కాదండి, వేరే యూట్యూబ్ ఛానల్లోనూ మరియు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను నేను. యూట్యూబ్లో వ్యూస్ కోసము, యూట్యూబ్లో మనీ కొరకు ఇవి కానే కానీ తెలుసుకోవాలి. బెదిరింపులు, తిట్లు ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఎవరు చేస్తారు ఇలాంటి కాంట్రవర్షియల్ వీడియోస్? కాబట్టి వాక్యం కొరకు చేస్తున్నాం అనేది మీరు గమనించాలని ఎంతగానో కోరుతున్నాను. ఎందుకంటే వాక్యాన్ని వీళ్ళు తప్పుగా బోధిస్తున్నారు. వాక్యాన్ని తప్పుగా బోధించి అనేక మందిని మోసం చేస్తున్నారు. మీరు కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి చెప్పండి, వాళ్ళు మార్చుకుంటూ అంటారు. ఇది వ్యక్తిగతంగా సంబంధించిన సమస్య కాదు, ఇది వాక్యానికి సంబంధించింది. ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు, ఇది నాకు ఆ బోధకుడికి మా ఇద్దరి మధ్య జరిగే ఇష్యూ కాదు. ఇది వాక్యానికి సంబంధించి వాళ్ళు తప్పుగా బోధించినప్పుడు వాళ్ళని వెంబడించే వాళ్ళందరూ మోసపోతారు. అసలు దాన్ని వీళ్ళు గుర్తించుకోవట్లే. వాక్యాలను చాలా అవుట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకెళ్ళేసి నీ సహోదరిని ఎలా పాపం చేస్తున్న వెళ్ళి రహస్యం కలుగు అవి చెప్తుంటారు. అది వ్యక్తిగత సమస్య గురించి అండి, ఇది వాక్యం గురించి. వాక్యం తప్పుగా బోధించినప్పుడు పబ్లిక్లో వీళ్ళు వచ్చి బోధిస్తున్నారు, పబ్లిక్ని మిస్లీడ్ చేసినప్పుడు పబ్లిక్లో ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాక్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణం, భయంకరంగా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. చూడండి, యూదాపత్రికలో స్పష్టంగా బోధ నిమిత్తము పోరాడడం ఉంది. ఎంతమంది పోరాడుతున్నారండి బోధ నిమిత్తం? అబద్ధ బోధకులు ఎంతమంది ఖండిస్తున్నారండి? పోరాడడం అంటే ఏంటండి? వాక్యం తప్పుగా బోధించినప్పుడు ఖచ్చితంగా ఇలా కాదు, ఇలా ఉంది వాక్యం అని చెప్పాలి. వాక్యాన్ని కలిపి చెబుతున్నారు. వాక్యాన్ని కలిపి చెప్పేవాళ్ళు ఇప్పుడు అనేక మంది ఉన్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి భార్య ఆమె అక్కడ చదివిన వాక్యము కీర్తన 147 కీర్తన 13 వచ్చిన అక్కడ అందులో ఎక్కడ ఆర్థికంగా అనే పదమే లేదు. వీళ్ళు మాత్రము
తమిళతో ఆర్థికంగా తీసుకొచ్చి, ఎందుకంటే జనాలు అందరికీ ఆర్థికంగా ఆశ్రయించడం అనేది చాలా ఇష్టం కాబట్టి ఆర్థికంగా అనే పదం తీసుకొచ్చి పెట్టేసి వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటారు. సో ఇలాంటి వాక్యాన్ని ట్విస్ట్ చేసే వాళ్ళని ఖండించినప్పుడు వెంబడిస్తున్న వాళ్ళు మేము చెప్పే వాక్యానుసారం ఉందా కాదా అని మీరు పరిశీలించాలి. బెరయాసంగా విశ్వాసం వల్లే ఉండాలి. అలా కాకుండా మా అయ్యగారే కరెక్ట్ అనుకుంటే మీ అయ్యగారితో పాటు మీరు కూడా నరకానికే వెళ్తారు. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ మేమేమి వ్యక్తిగతంగా ద్వేషంతో చేయట్లేదు, లేకపోతే ఏదో పాపులారిటీ కొరకు, లేకపోతే యూట్యూబ్లో మనీ కోసమో వీటి కోసం కాదండి. రక్షింపడాలి, రక్షణలో ఎదగాలి, వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి మేము వీడియోలు చేసినప్పుడు ఊరికే ఎప్పట్లాగానే పాపులారిటీ కొరకు, ఫేమ్ కొరకు, డబ్బు కొరకు అందరిని విమర్శించడం ఇలాంటి మాట కాకుండా చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పాము. ఇప్పుడు అతను స్టీఫెన్ పాల్ గారు కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేసి అతని మీద పెట్టిన వీడియో తీపిచ్చేసాడు. కానీ బోధ మాత్రం ఏముంది, మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుడు ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుస్తాడు, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఇవన్నీ ఖండిస్తే దేవునికి వదిలేదని చెప్తున్నారు. కానీ రియాలిటీలో మాత్రం అతను ఖండిస్తే కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చి తీయించేశాడు. అలా చేయడం కరెక్టేనా? కాపీరైట్ స్ట్రైక్ ఒకవేళ అందులో బాగా వ్యక్తిగతంగా దూషించి ఉంటే వాళ్ళు అప్పుడేమైనా కాపీరైట్ స్ట్రైక్ ఇస్తే కొంచెం ఆలోచించవచ్చు. అయినా ఒకవేళ దూషించిన కానీ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం దేవుడు వాడు ఖచ్చితంగా ఇస్తారు, దాన్ని సహించిన దాన్ని బట్టి. ఒకవేళ ఫ్యామిలీ యొక్క మోడెస్టీని కించపరిచేలాగా ఏమైనా బూతులు మాట్లాడి ఆ విధంగా వాళ్ళని అవమానిస్తే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ ఇస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వారు మాట్లాడింది వాక్యానుసారం కాదు అని ప్రాపర్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా కాపీరైట్ స్ట్రైక్ ఇవ్వడం అనేది ఎంత మాత్రమూ సమంజసం కానే కాదు. కాబట్టి ఆలోచించండి, వాక్యానుసారంగా ఆలోచించండి. మీరు కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చేసి ఆ వీడియో అక్కడ లేకుండా చేయొచ్చు, కానీ యూట్యూబ్ ఒక్కటే కాదు మీడియం, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. కాబట్టి సత్యం అనేది ప్రకటించబడుతూనే ఉంటుంది. అబద్ధ బోధకుల్ని ఖండిస్తూనే ఉంటాం. మేమేమైనా తప్పు బోధించినప్పుడు ఖండించే అధికారం సేమ్ ఇతరులకు కూడా ఉంది. కాబట్టి ఎందుకంటే వాక్యం మనకు అందరికీ ప్రమాణికం కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యంతో ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి మనం వాక్య ప్రకారం జీవించడం అనేది ప్రభు ఎంతగానో కోరుతున్నాం. కాబట్టి వీరిని వెంబడిస్తున్న వారు వాక్య వెలుగులో ప్రతిదీ పరిశీలించాలని కోరుతున్నాను. అసలు వాగ్దానాల గురించి ఇలా బోధించడమే పూర్తిగా వాక్య విరుద్ధం. ఈరోజు వాగ్దానం, రేపొక వాగ్దానం, ఎల్లుండొక వాగ్దానము, వారానికి ఒక వాగ్దానం అంటూ ఉండవండి. కానీ వీళ్ళు ప్రజలను తమ గ్రిప్లో పెట్టుకోవడం కొరకు ఒక వాక్యం తీసుకొని దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకువెళ్ళి ఈ యొక్క వాక్యము దేవుడు ఇచ్చే వాగ్దానం నీకు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ విధంగా బోధించినప్పుడు ప్రజలు దాని టెస్ట్ కాంటెస్ట్ అవి ఏం చూసుకోకుండా ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న, దేవుడు నన్ను ఆశ్రదిస్తున్నానని అనుకొని కొంతమంది వారి పాపాలను చూసినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఆశ్రదిస్తున్నాడు, మా తోడుంటా అని చెప్పి ఈ వాక్యం ద్వారా అంటూ వారి యొక్క పాపాలను బట్టి పశ్చాత్తాపం చెందకుండా ఆ విధంగానే ఆ మోసంలో పోయే అవకాశాలు ఎక్కువనే. కాబట్టి ఈ దినం వాగ్దానం అంటూ బోధించడం అది పూర్తిగా వాక్య విరుద్ధం. 6 పుస్తకాలు మనకి ఇవ్వబడ్డవి, దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం స్పష్టంగా మనకు తెలియజేయబడింది. కాబట్టి మనం ప్రతి పుస్తకం చదవాలి, ప్రతి ప్యాసేజ్ చదవాలి, ప్రతి వాక్యం దాని టెస్ట్ కాంటెస్ట్ అలా అర్థం చేసుకుంటే మాత్రమే మనం దేవుని కొరకు మహిమకరంగా జీవించగలుగుతాం. కాబట్టి ఈ దిన వాగ్దానం అంటూ చెప్పేవాళ్ళని మీరు ఎంత మాత్రమే నమ్మి మోసపోకండి. ప్రభు కృప మీతో ఉండుగాక.